చెరువుల సుందరీకరణ పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హడావుడి చేసి ఓట్ల రాజకీయం చేసిందంటూ ఆల్మాస్గూడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంటెస్టెడ్ కార్పొరేటర్ నవర్ మల్లారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెరువులో డ్రైనేజీ కలవకుండా సుందరీకరణ చేపడుతున్నామని, కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు. చెరువు చుట్టూ చెత్త, భవన నిర్మాణాల వ్యర్థాలతో తూతూ మంత్రంగా వాకింగ్ ట్రాక్ వేసి వదిలేశారన్నారు. చెరువులో డ్రైనేజీ నీరు కలవకుండా ట్రంక్ లైన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదని అన్నారు. చెరువులో డ్రైనేజీ నీరు కలవటంతో పూర్తిగా డ్రైనేజ్ తో నిండిపోయి దోమలు, విషసర్పాలు, కంపు వాసనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చెరువుల సుందరీకరణ పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతికి పాల్పడుతున్నారని, 2022 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదులు చేసినా అప్పటి అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవగాహన లోపంతో కోమటికుంట, పోచమ్మకుంట చెరువుల సుందరీకరణ పనులు మధ్యలోనే ఆగిపోయాయన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, ఇన్ఛార్జ్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్బాబు నాయకత్వంలో అభివృద్ధి పనులను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నవారు మల్లారెడ్డి, రామిడి శ్రీనివాసరెడ్డి, దిండు శ్రీనివాస్ గౌడ్, మల్గారి శ్రీధర్ రెడ్డి, కె వంశీ, చంద్రం, లక్ష్మయ్య గౌడ్, సత్తిరెడ్డి, కొండయ్య, విద్యాసాగర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. రోజు అల్మాస్గూడ గ్రామ పరిధిలోని 4వ వార్డు కానీ 24వ వార్డులో ఉన్న పోషమ్మకుంట, కోమటికుంటకు సంబంధించిన సుందరీకరణ పనులు చేస్తామని చెప్పి గత బీఆర్ఎస్ పాలకులు ఏదైతే 2021లో అప్పుడున్న మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు అట్టహాసంగా ఆర్భాటంగా మొదలుపెట్టిన సుందరీకరణ పనులు కోటి రూపాయలు ఒక్కో చెరువుకు, పోషమ్మకుంటకు 1 కోటి, కోమటికుంటకు 1 కోటి కేటాయిస్తున్నామని చెప్పి ఫౌండేషన్ స్టోన్ వేసి 2021లో స్టార్ట్ చేసిన సుందరీకరణ పనులు వాకింగ్ ట్రాక్ చేస్తాం, చుట్టుపక్కల ఉన్న కాలనీ నుంచి వచ్చే మురుగునీళ్లు బయటకు పోయేలాగా ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తా అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ పనులు మొత్తం పూర్తి చేయలేకపోయినందుకు ఎందుకు చేయలేకపోతున్నా చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారిని, స్థానిక టీఆర్ఎస్ నేతలను కోరుతున్నాం. అయితే 2021లో ఈ పోషమ్మకుంట, కోమటికుంట 2 కుచించుకుపోయి చుట్టుముట్టు బండి వేసిరు. ఏదైతే కట్ట అంటాం కదా, మనం బండి అంటాం కదా, ఆ బండి ఎట్లా వేసిరంటే పూర్తిగా చెత్త చెదారము, భవన నిర్మాణ వ్యర్థాలు తీసుకొచ్చి వేసిరు. కట్టేలే దాంట్లో పూర్తిగా అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతుందని చెప్పి అప్పట్లో 2022లో మేము అల్మాస్గూడ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం, స్థానికంగా ఉన్న కమిషనర్ దృష్టికి తీసుకుపోయినాం. అయినా పట్టించుకోలేదు. అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ఆటలు సాగినాయి. లోకల్గా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన అప్పుడున్న కార్పొరేటర్లు, స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ 2 కుంటలకు సంబంధించిన కాంట్రాక్టర్తో కుమ్మక్కై తీవ్రంగా అవినీతి కార్యక్రమం జరిగిందని చెప్పి ఎన్నిసార్లు మేము ఒత్తుకున్నా పట్టించుకోలేదు. ఇప్పటికీ పనులు ఎందుకు పూర్తి చేయలేదు? ముఖ్యంగా గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే, వాళ్ళ అవగాహన లోపంతో ఈ సుందరీకరణ పనులు, వాకింగ్ ట్రాక్ పనులు నిలిచిపోయాయని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న కాలనీలు 4వ వార్డు, 5వ వార్డు, 26వ వార్డుకు సంబంధించిన మురుగునీళ్ళు పోయేదానికి కరెక్ట్ ట్యాంక్ లైన్ లేదు. ఈ మురుగునీళ్ళు వచ్చి ఈ కోమటికుంట, ఈ పోషమ్మకుంటల పైనుంచి కోమటికుంట ముఖ్యంగా వైఎస్ఆర్ కాలనీ, జయశంకర్ కాలనీ, గుర్రకల్పకు సంబంధించిన తిరుమల నగర్ అన్ని కాలనీకి వచ్చి శ్రీశ్రీనివాస్ నీళ్లు కూడా మురుగునీళ్ళు వచ్చి కోమటికుంటలో పడతాయి. అయితే ఆ పక్క నుంచి ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి అప్పుడు స్థానికంగా ఉన్న మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు కూడా ట్రంక్ లైన్ వేయలేదు. ఆ మురుగునీళ్ళు వచ్చి ఈ కుంట్రాలు పడడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట దోమల పెడదా. కాబట్టి ఇంతవరకు ఎందుకు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పటికి ఎన్ని కోట్లు కేటాయించారు, ఎంత బిల్స్ పాస్ చేసారు, ఎన్ని నిధులు ఇచ్చారో, ఎన్ని బిల్స్ ఇచ్చారో కాంట్రాక్ట్ ఇంతవరకు తెలియదు. కాబట్టి దీని మీద డిమాండ్ ఏందని ప్రధానంగా మీరు పని చేస్తారా చేయరా? ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాంటలేము. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దీని మీద సమాధానం చెప్పాలి. స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద మాటలు మాట్లాడతారు. ఇంత పెద్ద ఎత్తున ఈ స్టార్ట్ చేసి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? కేవలం ఎన్నికల కోసమే ఈ పనులు చేసిరా? ఎన్నికలు అయిపోయినాయి, సంవత్సరం రైతుంది, ఇంతవరకు ఆ కాంట్రాక్టర్ కనిపిస్తలేడు. కాబట్టి కాంట్రాక్టర్ను క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ రీకాల్ చేస్తాం. ఈ విషయాన్ని స్థానికంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా అవసరం అనుకుంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం. మళ్ళీ ఈ రీకాల్ చేసి ఈ పనులు మేము చేస్తాం. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయకపోతే, చేయలేని పక్షంలో, ఎమ్మెల్యే గారు చేయలేని పక్షంలో మేము ఎక్స్చేంజ్ నుంచి ఇంకా నిధులు తీసుకొచ్చి ఈ 2 చెరువులకు సంబంధించిన సుందరీకరణ పనులు కంప్లీట్ చేస్తాం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం, పక్కకున్న ఖాళీ ప్రజలు అందరూ బాగుండేటట్టు చేస్తాం, మురుగునీళ్లు కూడా పోయేటట్టు ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తాం. ఈ విషయం ముఖ్యంగా మా నాయకుడు ఏదైతే
మహేశ్వర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో కేఎల్ఆర్ గారు దృష్టికి తీసుకుపోతాం. ఆయన ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు గారు దృష్టికి తీసుకుపోయి ఈ సుందరీకరణ పనులు, వాకింగ్ ట్రాక్ పనులు, ఇది ఏదైతే ఉందో మన ముఖ్యంగా ట్రంక్ లైన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీడియా తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.